మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. తన మద్దతుదారులతో కలిసి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్ ను కలిశారు. తన మద్దతుదారులను జగన్ కు పరిచయం చేశారు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి వీరు వివరించినట్లు తెలుస్తోంది. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా మద్దతుదారులతో పాటు జగన్ ను కలిశారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి దారితీసిన పరిస్థితులు, కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో వైసీపీపై జరుగుతున్న దాడుల గురించి వీరు చర్చించినట్లు సమాచారం. ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ నేతలు కూడా జగన్ ను కలిసిన వారిలో ఉన్నారు. మరోవైపు రేపటి నుంచి 3 రోజుల పాటు వైఎస్సార్ జిల్లాలో జగన్ పర్యటిస్తారు. ఈ నెల 8న తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో నివాళి అర్పిస్తారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. తన మద్దతుదారులతో కలిసి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్ ను కలిశారు. తన మద్దతుదారులను జగన్ కు పరిచయం చేశారు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి వీరు వివరించినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, ముద్రగడ జగన్ భేటీపై అప్డేట్స్ ఏంటి? వైశాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ఎవరైతే అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 11 సీట్లతో 151 సీట్లు వచ్చి గత ఎన్నికల్లో, మొన్న ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో 151 సీట్లు వచ్చినాయి. అలాగే 2024 ఎన్నికల్లో ఒక్కసారి చతికిలు పడి 11 సీట్లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే మొదటి 3 రోజులు కూడా ఆంధ్రప్రదేశ్ ఉత్కంఠ వాతావరణం జరిగింది. ఎక్కడా కూడా వైసీపీ కార్యకర్త గాని, వైసీపీ నాయకుడు గాని ఎవరు కూడా ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన దాఖలాలు ఎక్కడైనా బయటకు వచ్చిన నేపథ్యంలో ఆ టీడీపీ నాయకులు, కార్యకర్తలు వెంటపడి మరీ దాడులు చేసిన నేపథ్యం. గుంటూరులో విడుదల రజనీ గాని, అలాగే కొడాలి నాని గాని, పేర్ని నాని గాని, వల్లభనేని వంశీ గాని, ఇలాగ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా, రాయలసీమ చూసుకుంటే పెద్దిరెడ్డి గాని, మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ నాయకుడు కూడా బయటకు వచ్చి అడుగు పెట్టిన దాఖలాలు, బయటకు వచ్చి తిరిగిన దాఖలాలు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా 2 రోజులు దాటిన తర్వాత మొదలైంది వైసీపీ రాజకీయ ప్రస్థానం. అయితే ఆ గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి హుందాగా, అఫీషియల్ గా ప్రభుత్వ అధికార లాంఛనాలతో అన్ని అనుభవించిన నాయకులు ఒకసారిగా అధికారం కోల్పోవడంతో పాటుగా కంగుతిని తమ పార్టీ ఓడిపోయిన పరిస్థితి, తమ మీద ఏమి జరిగిద్దో అన్న పరిస్థితితో ఆ వైసీపీకి సంబంధించిన కేడర్ పూర్తిగా కూడా ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టిన పరిస్థితి ఉంది. అయితే ఒక్కొక్కరుగా నెమ్మదిగా బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. తాజాగా ఏదైతే ఆ కాపు రాష్ట్ర నాయకుడు ఉన్నాడో, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం కొద్దిసేపటి క్రితం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అలాగే గత 10-15 రోజుల నుంచి కూడా చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒక్కొక్కరుగా కలుస్తున్న నేపథ్యం. అయితే మొత్తానికి అయితే ఒక్కొక్కరిగా అయితే బయటకు వస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. నేడు ఎవరైతే కాపు నాయకుడు ఉన్నారో ముద్రగడ పద్మనాభం, ఆయన మొన్న కూడా గెజిటెడ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆయన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారుస్తున్నట్టు. అయితే ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో కలిశారు తన మద్దతుదారులతో పాటు కలిసి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ముద్రగడ పద్మనాభం గానీ ఆయనతో పాటు వచ్చినతో సరదాగా ముచ్చటించాడు, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎలక్షన్ లో ఎలాగ పోలింగ్ విధానం జరిగింది, ఎందుకు పోలింగ్ విధానంలో వైఎస్ఆర్సీపీ ఘోరంగా పరాజయం పాలైంది అనేది కూడా మొత్తంగా చర్చించారు. ఈ నేపథ్యంలోనే పద్మనాభరెడ్డి అనంతరం కూడా గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా తన మద్దతులో కలిశారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి దారితీసిన పరిస్థితులు గాని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ రాష్ట్రంలో వైసీపీపై జరుగుతున్న దాడుల గురించి గాని, ముఖ్యంగా ఏదైతే పల్నాడులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంశం గాని, అలాగే ఏదైతే కేసు నమోదై కోర్టు చుట్టూ తిరగబోతున్నారో మాజీ ఎమ్మెల్యే నరసరావుపేట
గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గాని అలాగే పల్నాడు జిల్లాకు సంబంధించి మొత్తంగా కూడా వివరించారు కాసు మహేష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి. అలాగే కాసు మహేష్ రెడ్డి మద్దతుదారులు అందరితో కూడా వచ్చి ఆ జగన్మోహన్ రెడ్డిని కలిసిన నేపథ్యం. అయితే మొత్తానికైతే ఒక్కొక్కరిగా వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలవటం, ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి మళ్ళీ నూతన ఉత్సాహం తీసుకొచ్చి ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు కూడా భయపడి ఇళ్లలో ఉండకుండా దాడుల నేపథ్యంలో బయటికి రాకుండా ఆ పార్టీ క్యాడర్ ఏదైతే బూత్ లెవెల్ పార్టీ క్యాడర్ గాని కార్యకర్తలు గాని ఉన్నారో వీళ్ళందరూ కూడా మరలా బయటకు వచ్చి ఆ పని చేస్తూ ఉంటేనే వచ్చే ఎన్నికల్లో 2029 ఎన్నికలకు సంబంధించి సంసిద్ధం కోసం కూడా ఆ మొదటి రోజు నుంచి కూడా ఓడిపోయిన మొదటి రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఆ పూర్తి పక్కా ప్లాన్ తో అడుగులు వేస్తున్నట్టు కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ నియోజకవర్గాల వారీగా కానీ జిల్లాల వారీగా కానీ ముఖ్య నాయకులందరూ కూడా వస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కరిగా పిలిచి మళ్ళీ పార్టీ కార్యక్రమాలు అప్పచెప్పడం, పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పనిచేయడం, ముఖ్యంగా బూత్ లెవెల్ కి సంబంధించిన కార్యకర్తలు కానీ ఆ బూత్ లెవెల్ లీడర్స్ ని కూడా చైతన్యపరచడం, వాళ్ళల్లో ధైర్యం నింపడం, మరలా ఆ వైఎస్ఆర్సీపీ కోసం పోరాట ప్రతిమను ప్రదర్శించడం కానీ మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ముఖ్య క్యాడర్ కూడా స్తబ్దతతో నెలకొని ఉంది 10 రోజుల పాటు. అయితే నేడు ఒక్కొక్కరు బయటికి రావటం, నాయకులు ముందుగా బయటికి రావస్తున్న నేపథ్యం, జగన్మోహన్ రెడ్డిని కలుస్తున్న నేపథ్యం, ఒక్కొక్కరిగా అయితే కొంత ఆ ధైర్యం వస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మరికొద్ది రోజుల్లో అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పూర్తిగా వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తం కూడా ఆ ఉత్తేజపరుస్తున్నట్లు బయటకు వస్తున్నట్లయితే మనకు కనపడతా ఉంది. మొదట్లో కొంతమేర రాష్ట్రంలో వైసీపీ ఓడిపోయిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మీద కొంత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా కామెంట్లు వచ్చాయి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి దాడులు జరుగుతున్న వారిని గురించి పట్టించుకోవట్లేదు, దాడులు జరుగుతున్న వారిని ఎందుకు అతను పరామర్శించట్లేదని కూడా పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ జరిగాయి. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యాలయం తాడేపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా ఉందని పడేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని పడేసినప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర కార్యాలయం నిర్మిస్తున్న గుంటూరు జిల్లా కానీ కృష్ణా జిల్లాకు సంబంధించిన నాయకులు కూడా ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం దగ్గరికి వచ్చిన పరిస్థితి దాఖలాలు అయితే కనపడలేదు. దీంతో కొంతమేర కంగుతున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు కేడర్ మొత్తం కూడా కొంచెం వెనక్కి తగ్గుతున్నారు, భయపడుతున్నారనే అంశాన్ని గమనించారు. దీనికి తగ్గట్టే ఒక పక్కా ప్రణాళికతో కార్యకర్తలను యాక్టివ్ చేసుకుంటా, నాయకులను యాక్టివ్ చేసుకుంటా ముందుకెళ్తున్నట్టు కనపడుతుంది. దీనిలో భాగంగానే నేడు ఏదైతే మాజీ మంత్రి గాని కాపు నాయకుడు గాని ముద్రగడ పద్మనాభం జగన్మోహన్ రెడ్డిని కలవటం ఆయన అనుచరులతో పాటు, అలాగే ఎవరైతే కాసు మహేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన అనుచరులతో పాటు జగన్మోహన్ రెడ్డిని కలవటం కలిసి మొత్తంగా చూసుకుంటే వైశాలి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ మరలా ప్రజల్లో ఉండి ప్రజలతో మంచిగా పేరు తెచ్చుకొని మరలా 2029 ఎన్నికల్లో సంబంధించి గట్టి పోటీ ఇవ్వడానికి ఇప్పటి నుంచే సంసిద్ధం అవుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.